మంది ఉన్నారు. మొన్నటి వరకు 2 లక్షలు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ 5 లక్షలు చేశాం. నేను గర్వపడుతున్నాను. ఒక నాయకుడికి ఒక కష్టం ఉందని ఒక మెసేజ్ పెడితే వెంటనే స్పందించినటువంటి నాయకుడు మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు అని గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే మనలో ఇంకా ఉత్సాహం రావటం లేదు. 5 సంవత్సరాలు కష్టపడ్డాం, ఆస్తులు కోల్పోయాం, కేసులు పడ్డాం, గ్రామాల్లో పనికి వాళ్ళతో అవమానాలు పడ్డాం, అధికారాన్ని తీసుకొచ్చాం. 9 మాసాలైంది, ఇంకా మనకి న్యాయం జరగలేదని కొంతమంది బాధపడుతున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చామని ఆనందం, రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కాబట్టే ఆ స్థానంలో కూర్చొని పరిపాలన చేయగలుగుతున్నారు. అదే ఇంకొక వ్యక్తి అయితే ఆ స్థానానికి దండం పెట్టి పారిపోయే భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మనందరం దాడికి ప్రతిదాడి, వాళ్ళు చేశారు మనం అదే చేయాలని అందరికీ ఉంది, నాతో సహా. 2019 నుంచి 24 వరకు ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఆంధ్ర రాష్ట్రం అంటే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చారు. కారణం ఏంటి? పరిపాలన లేదు, కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అవన్నీ చూసి ప్రజలు, నువ్వు నేను ఎవ్వరూ ఊహించిన విధంగా 93% స్ట్రైక్ రేటుతో 164 స్థానాలు గెలిపించారు. కారణం ఏంటి? అటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తయారవ్వాలి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఒక అగ్రగామిగా తయారవ్వాలని ఒక ఆలోచనతో ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు. వాళ్ళు చేసిన పనే మనము చేస్తే ఈ రాష్ట్రం తగలబడిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగని చెప్పి చేతులు కట్టుకోలేం. ఎవడు తప్పు చేసినా 5 సంవత్సరాలు ఎవడు కార్యకర్తలకి అక్రమంగా కేసులు ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరిని వదిలే ప్రశ్నే లేదు. ఒకరోజు ఆలస్యమైనా ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. 164 స్థానాలతో గెలిచాం. కార్యకర్తల్లో పెద్ద యాంబిషన్ ఉంది, ప్రజల్లో పెద్ద యాంబిషన్ ఉంది. ఎంత అధికారాన్ని ఇచ్చాం, మాకు అన్నీ కావాలి, అన్నీ చెయ్యాలని. కానీ పరిస్థితులు అనుకూలించకపోయినా సమర్థవంతమైనటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 9 మాసాల్లో నడిపిస్తున్నాం. కార్యకర్తలకి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇప్పటికే పదవులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన్నీళ్ళు ఎన్నలేదు, మొన్న ఉగాది ముందు రోజు 2వ విడత కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ నెలాఖరికి మహానాడు ముందు అన్ని పదవులు భర్తీ చేయడానికి చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అయితే వచ్చేవాడే నాయకుడని, రానివాడే నాయకుడు కాదని ఎవ్వరం కూడా అనుకోకూడదు. అందరికీ పదవులు రావు. వచ్చిన పదవులు సామాజికంగా చూడాలి, అన్ని కులాలని అన్ని మతాలని బ్యాలెన్స్ చేయాలి. ఈరోజు 3 పార్టీలు కలిసి పోటీ చేసి అధికారాన్ని వచ్చాయి. ఆ పార్టీలను కూడా గౌరవించాలి. ఇది కూడా కార్యకర్త గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నేను ఒకటే మాట ఇస్తున్నాను, శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కార్యకర్త గౌరవంగా బతికే విధంగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా పనిచేసే విధానాన్ని మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి విషయం నాకు తెలుసు. రాజకీయ వ్యవస్థలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, టికెట్లు వస్తాయి, గెలుస్తారు, ఓడిపోతే మళ్ళీ
వాళ్ళకు తట్టబొట్ట చదువుకొని వెళ్ళిపోతారు. కానీ భుజాన జెండా వేసుకున్నటువంటి కార్యకర్త ఎప్పుడు చచ్చిపోయిన వరకు ఈ పార్టీ జెండా మోస్తూనే ఉంటారు. అటువంటి వారికి ఈ పార్టీ గౌరవించాలి. అటువంటి వారికి ఈ పార్టీ సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి. అదే నిర్ణయం మన నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పదే పదే ప్రతి దగ్గర చెప్పడమే కాకుండా ఏదో అయారంలో